సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పల్లెలు పట్టణాలు అనే తేడాలు లేకుండా వీధి వీధిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో సైతం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయంటే అవుననే చెప్పవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమ పండుగ రోజున ముగ్గుల పోటీలను నిర్వహించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పులిశెట్టి ఆంజనేయులు దగ్గరుండి ముగ్గుల పోటీలను పర్యవేక్షించారు. అనంతరం ప్రతిభ చూపినటువంటి ముగ్గురికి నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు పట్టు చీరలను సైతం అందజేశారు. ఓం నమ శివాయ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వెలిసిన శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానము భోగి మరియు మకర సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు పండుగ కార్యక్రమము నెలకొన్నది శ్రీ దేవస్థానము. ఈరోజు కనుమను పురస్కరించుకొని దేవాలయం నందీశ్వరుని దగ్గర అంటే రంగవల్లులు ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేయనమైనది. దాదాపుగా ఈ ముగ్గుల కార్యక్రమంలో రంగవల్లి కార్యక్రమంలో 100 మంది పైన మహిళలచే ఈ కార్యక్రమం జరగడం విశేషము. దాదాపుగా కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరగడం. తదుపరి శ్రీ నందీశ్వరునికి మహాభిషేకము, క్షీరాభిషేకము మరియు వివిధ పండ్ల రసాయనాలతో అభిషేకము. రైతులకు అంటే మనకు ఆహారంగా మొత్తం వచ్చేసి పండించి ఇచ్చేది నందీశ్వరుడే. అందుకు కానీ ఈయనకు ప్రత్యేకంగా ఈయనకు అభిషేకం. ఎందుకనగా అంటే ప్రతి ఒక్క రైతు కూడా అందరూ బాగుండాలి అనే కార్యక్రమం ఈరోజు కనుమ పండుగ రోజే ఈ నందీశ్వరులకు ప్రతి నందికి కూడా అభిషేకం చేయడము, మహా అలంకరణ, వివిధ పండ్లతో అలంకరణ మరియు పుష్ప అలంకరణ ఈ కార్యక్రమము. తదుపరి వచ్చేసి విధేతలకు వచ్చేసి మన ధర్మకర్తల మండలి వారిచే మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న ప్రతి మహిళ కూడా పరమేశ్వరుని సేవకులో పాల్గొన్న వారే. మనము విధేతలుగా కాదు, సేవకులు మాత్రమే, రంగవల్లి కార్యక్రమం సేవకులు మాత్రమే. ఇది జరగడం ఈ సంవత్సరం గొప్ప విశేషము. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడిపత్రి, అనంతపురం జిల్లా. అర్చకులు శంకరయ్య శర్మ. చివరగా లోపలగా ఉంది. దేవస్థానం కొంచెం శోభను పోకుండా ఉండేదానికోసము 4 రోడ్ల కూడలిలో గత 2 నెలల క్రితం పెద్ద నంది విగ్రహాన్ని 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు, దాదాపు 8 టన్నుల బరువుల నంది విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము. అంతేకాకుండా మా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కనుమ పండుగను పురస్కరించుకొని, కనుమ పండుగ అంటే పశువులు సంబంధించినటువంటి పండుగ, అంటే ఎద్దులు ఎనుములకు సంబంధించినటువంటి పండుగ. ఈ పండుగను నిర్వర్తించాలని మా ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశ ప్రకారము ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఈ నందీశ్వరునికి ప్రతి సంవత్సరం లోపల ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి 5 నందులకు మాత్రమే అభిషేకము, అలంకారము, పూజా కార్యక్రమం జరుగుతూ ఉండింది. ఈ సంవత్సరం కొత్తగా ప్రతిష్ఠించిన నంది విగ్రహం దగ్గర కనుమ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు దాదాపు 40 మంది మహిళల చేత ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము. వారందరికీ దాతల చేత
ప్రైజులు కూడా ఏర్పాటు చేసినాము. మొదటి ప్రైజు 5,000 రూపాయలు గల చీర పట్టు చీర, రెండో ప్రైజు 3,000 రూపాయలు గల పట్టు చీర, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,000 రూపాయలు పట్టు గల విలువ గల పట్టు చీరను 3 ప్రైజులుగా నిర్ణయించినాము. అంతేకాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక చీర, మామూలు చీర ఇస్తున్నాము. ఈ అందరికీ దాతల సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నది. అనంతరం ఈ కార్యక్రమం 7:45 స్టార్ట్ అయింది. 9:15 కేవలం 1.5 గంట టైంలోనే మాత్రమే వేయాలని కండిషన్ పెట్టి చేసినాము. ఈ 1.5 గంట తర్వాత 9:15 ఈ కార్యక్రమం ముగుస్తుంది. న్యాయ నిర్ణేతలు డ్రాయింగ్ మాస్టర్స్ వచ్చినారు. వాళ్ళ ద్వారా ఎవరి అనేది నిర్ణయం జరుగుతుంది. వాళ్ళ ముగ్గురికి ప్రైజులు ఇస్తాము. తర్వాత నంది విగ్రహానికి, హనుమ పండుగ సందర్భంగా నంది విగ్రహానికి అభిషేకము, ప్రత్యేక అలంకారము, స్వీట్స్, పండ్లతో అలంకారము, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం జరుగును. కావున ఈ కార్యక్రమంలో భక్తులు, తాడిపత్రి ప్రజలు అందరూ తప్పకుండా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలైనారని కోరుకుంటున్నాం.